హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు నాతో ఉన్నారు నా కొలీగ్ అడ్వకేట్ శశికాంత్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలా యూజువల్లీ సొసైటీలో దీని గురించి మాట్లాడరు, బట్ బీయింగ్ అన్ అడ్వకేట్ మనం మాట్లాడాల్సిన అవసరము సందర్భం ఇప్పుడు వచ్చింది. సార్, లాట్ ఆఫ్ టైమ్స్ ఇప్పుడు మీరు డీల్ చేస్తున్న ఒక కేసు గురించే మాట్లాడదాము. ఇంపార్టెన్సీ అనేది ఒక రీజన్ అయిపోతుంది డివోర్స్కి. మీరు ఒక కేసు డీల్ చేస్తున్నారు పర్సనల్గా, ఆ కేసు గురించి మన వ్యూవర్స్కి వివరిస్తే. తప్పకుండా శ్వేత గారు, మంచి టాపిక్ తీసాం మనం ఇవాళ. ఆ కేసు క్లయింట్స్ పేర్లు చెప్పకుండా మనం కేసు గురించి మాట్లాడుకుంటే కనుక ఒక కేసు మీకు తెలుసు, మనం హైదరాబాద్ కోర్టులోనే చూస్తున్నాం. అది ఆ కేసులో ఏమైందంటే సంవత్సరంన్నర క్రితం ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆ అమ్మాయికి అబ్బాయికి కన్జుమేషన్ అవ్వలేదు. అంటే టు బి మోర్ క్లియర్గా ఫిజికల్ రిలేషన్ జరగలేదు. అయితే తల్లిదండ్రులకి ఆ అమ్మాయి చెప్తానికి కూడా సిగ్గుపడి మొమ్మాటపడి చెప్పలేదు. ఒక 1 year తర్వాత ఎందుకో అది కూడా సందర్భం రాబట్టి ఆ తల్లి అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్తాం జరిగింది, మా మధ్యలో ఇంకా ఏమీ ఫిజికల్గా జరగలేదు అనేసి. షాక్ తిన్న ఆ తల్లి తండ్రికి చెప్తాం జరిగింది. ఆ తర్వాత ఆ తండ్రి తల్లి ఇద్దరు మేనమామ అయిన ఒక వ్యక్తికి చెప్తాం జరుగుతా. మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని అడుగుతాం జరిగింది ఏంటండి అని. అయితే ఆ మేనమామకి అక్కడ షాక్ ఎలా తిన్నారంటే, వీళ్ళు చెప్తామే సంజాయిషి ఇష్టమే కాకుండా ఆ మేనమామతోటి కూడా పెళ్లి కొడుకు యొక్క బాబాయ్ మిస్బిహేవ్ చేసి ఆయనను అక్కడి నుంచి పంపించేస్తాం జరిగింది. ఇది తట్టుకోలేని ఆ తల్లి తండ్రి ఆ మేనమామ మనల్ని అప్రోచ్ అవుతాం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్తాం జరిగింది, ఇలా ఉంది అనేసి. తల్లి తండ్రి లిటరల్గా శ్వేత గారు మీరు చూసారు, డిప్రెషన్లోకి వెళ్తాం జరిగింది. సో వాళ్ళని మనం కూర్చోపెట్టి వాళ్ళకి చెప్పి మీ పెళ్లి ఖర్చులు ఎంత జరిగినాయో కంపన్సేషన్తో పాటు పెనాల్టీతో పాటు మనం డబ్బులు వెనక్కి తీసుకుందాము. అలాగే ఈ పెళ్ళి ఇంకా రద్దు చేస్తున్నాం, ఈ పెళ్లి కింద కూడా కాదు, ఎందుకంటే ఆ అబ్బాయికి పురుషుడు లక్షణాలు లేవు, ఫిజికల్గా కలవలేదు కాబట్టి మా అమ్మాయి జీవితంలో 2వ మ్యారేజ్ అని మచ్చ రాకుండా మాకు ఈ పెళ్ళిని రద్దు చేయాలని వాళ్ళు అడుగుతాం జరిగింది. ఆ తర్వాతే నేను ఈ కేసు మీకు రిఫర్ చేస్తాం జరిగింది శ్వేత. మీరు దాన్ని నల్లిటీ కిందకి చేసి అసలు ఈ మ్యారేజ్ కాదు, మళ్ళీ ఆ అమ్మాయికి మ్యారేజ్ చేస్తే అది ఫస్ట్ మ్యారేజ్ కిందకే వస్తుందో మీరు చెప్తాం జరిగింది. సో నల్లిటీ అంటే ఏంటి అన్నది మీ మాటల్లో మాకు వినాలని ఉంది. సార్, ఇలా నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్కి ఫిజికల్ ఇంటిమసీ లేకపోయినా కానీ, ఇంపార్టెన్సీని వాళ్ళు దాచిపెట్టినా కానీ, ఎలాంటి ఫ్యాక్ట్స్నైనా పెళ్ళికి ముందు మనకి కన్సీల్ చేసి అమ్మాయి వాళ్ళకి కానీ అబ్బాయి వాళ్ళకి కానీ తెలియకుండా. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు వచ్చింది వేరిన్ ఆ అమ్మాయి డివోర్సీ అనేది తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఈ అబ్బాయి ఏమనుకుంటున్నాడు ఇట్స్ హర్ ఫస్ట్ మ్యారేజ్ అనుకుంటున్నాడు. హార్డ్లీ వాళ్ళకి పెళ్ళి కూడా ఓన్లీ 6 months అయింది, అది కూడా మనం నలిటీకే అప్రోచ్ అయ్యాడు. ఇట్లాంటి కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో, నాన్ కన్సమేషన్ ఆఫ్ మ్యారేజ్ కూడా, ఇట్లాంటి సందర్భాల్లో మనం డెఫినెట్ గా నలిటీకి వెళ్ళచ్చు. అంటే ఇంకా ఆ పెళ్లి కాదు, దాన్ని డైవర్స్ కింద తీసుకోకండి, అసలు ఆ పెళ్లి రద్దు అయిపోయింది, అది డైవర్స్ కాదు అని. సో ఈ విషయం చాలా మందికి తెలియదు, చాలా మంది అడ్వకేట్స్ కూడా ఈ విషయం తెలియదు, చాలా మంది ప్రేక్షకులకు అయితే అస్సలు తెలియదు. అయితే మీరు ఎంతో మంది అమ్మాయిలకి మళ్ళీ పునర్జీవితం ఇస్తున్నట్టే దీనివల్ల. అయితే మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను నేను పర్టికులర్గా, ఎందుకంటే నా కళ్ళ ముందే మీరు కొన్ని ఆర్డర్స్ తెస్తాం కూడా జరిగింది కోర్ట్స్ నుంచి. సో దయచేసి మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి అమ్మాయి తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటి అంటే, మేడం లైవ్గా నా కళ్ళ ముందే ఇట్లాంటి కేసెస్ చేశారు కాబట్టి మీ పాప మ్యారేజ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మా పాప ఇంకా రెండో పెళ్ళికి వెళ్తున్నట్టు చూపించకుండా మొదటి పెళ్ళికి వెళ్తున్నట్టు మీరు ఇంతకు ముందు ఎలా వెళ్ళారో అలాగే ఆనందంగా మీ అమ్మాయికి మీరు పెళ్లి చేయొచ్చు. థ్యాంక్ యూ.